ఫిజియోథెరపీకి రెఫరెన్స్ ఆర్థోపెడిషన్ నుంచి ఒక్కొక్క పేషెంట్ వస్తున్నారు. కానీ వాడు వస్తున్నప్పుడే డాక్టర్ నాకు అల్ట్రాసౌండ్ రాసి ఇచ్చారు. దాంతో బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ చూపించారు. దాన్ని ఇంటిలో ప్రాక్టీస్ చేసుకోమన్నారు అని చెప్తున్నారండి. మీకోసం సీరియస్గా చెప్తున్నాను. అలాని మాత్రం మీరు వస్తే మీ ప్రాబ్లం అనేది ఎప్పుడూ సాల్వ్ అవ్వదండి. నేను ఇది డైరెక్ట్ గా ఆర్థోపెడిషన్ కి చెప్తున్నాను, ఇంకా పేషెంట్స్ కు చెప్తున్నాను. వాట్ ఎవర్ ద ఒక ఎక్విప్మెంట్ మీకు పెడుతున్నారంటే అది మీ బాడీలో డైరెక్ట్ గా ఒక కెపాసిటీని పెంచడానికి పనికి రాదు. ఏమన్నా మీకు ఒక సిమ్టమ్స్ ఉంది అనుకోండి, ఆ సిమ్టమ్స్ ని హైడ్ చేస్తుంది. పెయిన్ ఉంది అంటే ఆ పెయిన్ ని తెలియకుండా ఒక టాబ్లెట్ లాగానే పనిచేస్తుంది. మీకు లోపట్లో ఒకటి జరగాలి అంటే మెకనో ట్రాన్స్డక్షన్ అన్నది జరగాలి అనమాట. మెకనో ట్రాన్స్డక్షన్ అంటే మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ అన్నది మీకున్న టిష్యూ కెపాసిటీని పెంచడానికి ఒక స్టిమ్యులేషన్ ఇవ్వాలి. ఆ స్టిమ్యులేషన్ నుంచి మీరు తింటున్న న్యూట్రిషన్ వల్ల అది జరిగి మీకు ఆ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. కానీ అలాంటి ఒక డెలికేట్ ఎక్సర్సైజెస్ ని ఒక 4-5 ఎక్సర్సైజ్ ఆర్థోపెడిషన్ చెప్తే అది మీరు ఇంట్లో చేస్తే ఎలా చేస్తారు? మీరు కరెక్ట్ గా చేస్తారా, తప్పుగా చేస్తారా, మీ కెపాసిటీ దాన్ని చేయడానికి కరెక్ట్ గా ఉంటుందా, అదన్నీ మీకు తెలియదు కదా. సో దానికోసమే ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. ఫిజియోథెరపిస్ట్ ఆ 5 ఎక్సర్సైజ్ ని మాత్రం మీకు ఇవ్వరు అనమాట. ఫస్ట్ మీ కెపాసిటీని అనలైజ్ చేసి దాని ప్రకారం మీకు స్టార్టింగ్ లో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా ఒక 1 వీక్ అయిన తర్వాత మీ కెపాసిటీ ఎంత పెరిగింది, దాని ప్రకారం ఎలా ఎక్సర్సైజ్ ని ప్రోగ్రెషన్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఇలా తీసుకుని వెళ్ళాలి. ఇన్ కేస్ మధ్యలో ఏమైనా ఫ్లేర్ అప్ అయితే, పెయిన్ ఎక్కువ అయితే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, దానికి ఎక్సర్సైజ్ ని ఎలా మాడిఫై చేయాలి, మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కరెక్ట్ గా చేస్తున్నారా లేకపోతే కాంపెన్సేషన్ చేస్తున్నారా అలాంటిది చూసి మీకు ప్రాపర్ గా నేర్పించి మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేసి మీ కెపాసిటీని మీ డిమాండ్ కి చేసి మిమ్మల్ని మంచిగా క్యూర్ చేస్తారనమాట. సో మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా ఆర్థోపెడిషియన్స్ నాకు ఇలా ఎక్సర్సైజ్ చూపించారు అని అంటే మాత్రం దయచేసి ఫిజియోథెరపీకి అలా చెప్పి వెళ్ళకండి. అక్కడ చేపిస్తున్న ఎక్సర్సైజే మీకు మంచిది.